హలో గైస్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ నందు. శంకర్ దెబ్బకి ప్రొడక్షన్ క్లోజ్ చేసుకున్న లైకా అని చెప్పి ఒక ట్యాగ్లైన్ అయితే మనం వింటున్నాము. అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. మరి పూర్తి డీటెయిల్స్ మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఉన్నారు. విజ్ఞాన్ అడిగి తెలుసుకుందాం. హలో అండి. అసలు శంకర్ ఎప్పుడైతే కొన్ని కమెంట్స్ చేశారో, కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఓన్లీ పర్టికులర్ రీజన్ వీళ్ళ వల్లే లైకా ప్రొడక్షన్స్ క్లోజ్ అయింది అనే టాక్ వినిపిస్తుంది. అసలు దీంట్లో నిజం ఎంత? లైకా నిజంగా 2014లో మనకు వచ్చింది, 10 ఏళ్ల క్రితం. మురుగన్ దాస్ అండ్ విజయ్ కాంబినేషన్లో కత్తితో వచ్చారు వీళ్ళు. ఇప్పుడు 10 yearsకే అసలు అది క్లోజ్ అయింది. పైగా లైకా గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇలా 10 ఏళ్లలో వచ్చిపోయిన ప్రొడక్షన్ కంపెనీలు 190 ఉన్నాయి. వై లైకా అంటే 500 కోట్ల బడ్జెట్తో సినిమాలు, 300 above కోట్ల బడ్జెట్తో సినిమాలు తీసిన భారీ నిర్మాణ సంస్థ. తమిళనాడులో బేసిక్గా సన్ పిక్చర్సే ఆ రేంజ్లో తీసేది. సన్కు ధీటుగా వచ్చింది లైకా. మిగతా నిర్మాణం గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన పనుల, ఎందుకంటే తెలుసు మనకి చిన్న చిన్న వాళ్ళు, మైత్రి వాళ్ళు పెద్ద సినిమాలు తీస్తారు, పీపుల్స్ మీడియా వాళ్ళు తీస్తారు మన తెలుగులో అయితే. అండ్ అలా హారిక హాసిని, లేదంటే మన ఈ నాగవంశీ, సితారా, కొన్ని ఉన్నాయి. ఇంకా చాలా చిన్నవి కూడా ఉంటాయి. అశ్విని దత్ నిర్మాణ సంస్థ ఉంది. మధ్యస్థంగా కొన్ని ఉంటాయి. నాని ఉంది, చిన్న బ్యానర్ కానీ పెద్ద పెద్ద హిట్లు కొడతాడు. ఇట్లా దిల్ రాజు గారి బ్యానర్, ఇవి చెప్పుకోవడానికి కొన్ని. తమిళ్లో కూడా ఏంటంటే సన్ పిక్చర్స్ని భారీగా చెప్పుకునేవాళ్ళు. బికాజ్ ఈవెన్ వాళ్ళకు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆయన వాళ్ళంతా ఎప్పటి రాజకీయాల్లో ఉన్నారు, ఉదయనిధి స్టాలిన్ వీళ్ళంతా, ఎంత వాళ్ళకి ఏం తక్కువ. సో వాళ్ళంటే పెట్టుకుంటారులే అనుకుంటాం, అంతవరకు ఓకే. లైకా మన రోబో 2, మళ్ళీ ఇండియన్ 2, విడము యార్చి అనే ఒక సినిమా అదొకటి వచ్చింది, లాల్ సలం, రజనీకాంత్తో ఇంకొన్ని సినిమాలు, ఇలా పెద్ద పెద్ద స్టార్స్తో చేసరికి లైమ్ లైట్లోకి వచ్చింది. మంచి ప్రొడక్షన్ హౌస్. ఇప్పుడు దాని పతనం చూడు. ఆ కత్తి ఒకటే చెప్పుకోదగ్గ కత్తి, పదునున్న కత్తి. నెక్స్ట్ నీ మన గేమ్ చేంజర్ అంటున్నానేంటి, 2.0 రోబో 2.0 ఎందుకు ఫ్లాప్ అయింది? బాగానే ఖర్చు పెట్టారు, అంత బాగానే ఉంది. 0.1లో ఏంటంటే రోబోకి ఎమోషన్స్ వస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ కొత్తగా అనిపించింది ఆ తరం వాళ్ళకి. అది మనం ఇప్పుడు చూస్తున్నాం ఏఐ టెక్నాలజీని, అంత అడ్వాన్స్డ్గా చెప్పాడు. 2.0 ఎందుకు ఫ్లాప్ అయిందంటే, పక్షిరాజ విలన ఈజ్ ఎ హీరో. సెల్ ఫోన్ వాటి వేవ్స్ వల్ల, ఈ రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతున్నాయని ఒక మంచి కాజ్ కోసం పోరాడినటువంటి హీరో తను. రోబో విలన్ ఇంకా చెప్పాలంటే రోబోలో మనల్ని ఆ రోబోని హీరోగా పోర్ట్రే చేసి, పక్షిరాజని విలన్గా పోర్ట్రే చేసి, లాస్ట్ పక్షిరాజుని హతమార్చి రోబో మంచిగా కొత్త చిప్, అందమైన చిప్ వేసుకొని రెడ్ తీసేసి మనకి హీరో అయ్యింది. ఈ గందరగోళాన్ని జనాలు రిసీవ్ చేసుకోలేకపోయారు. సో పక్షిరాజాని మనము అంటే హీరోని విలన్గా పోర్ట్రే చేసి, విలన్ని హీరోగా పోర్ట్రే చేసి అది పోయింది. దాంతోపాటు 230 కోట్లు లాస్ వచ్చింది నిర్మాణ సంస్థకి. నెక్స్ట్ ఇండియన్, అది మొదలైనప్పటి నుంచి ల్యాగ్. జయలలిత గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. మరి వాళ్ళకి ఏం గొడవలో, ఆయన పార్టీ పెడుతున్నానని తెలిసి ఆవిడ ఇతన్ని ఇబ్బంది పెడదామని ఏదో చేసింది. అదంతా ఈ సినిమా ప్రొడ్యూసర్ మీద ఎఫెక్ట్ పడింది. లేక సరే రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది? ఇండియన్ 2 క్లైమాక్స్ లేదు సినిమాకి. అప్పుడెప్పుడో ఇండియాలో ఏదో జరుగుతుంది, ఇదంతా ఆపగలిగాలంటే దీన్ని ఉద్ధరించేది ఒకే ఒకడు. అప్పుడెప్పుడో ఉండేవాడు, ఇప్పుడు ఉన్నాడో లేదో తెలియదు అంటే ఉన్నాడు. మళ్ళీ తెచ్చారు, కమ్ అని వచ్చాడు. వచ్చి ఎలగబెడితే నీ వల్లే నేను మా అమ్మకు దూరం అయ్యా, మా నాన్నకు దూరం అయ్యా, నాకు ఇలా అయిపోయింది అలా అయిపోయింది, యూ గో బ్యాక్ ఇండియన్ అన్నారు. నువ్వే పిలిచావు, నువ్వే పంపావు. తర్వాత నువ్వు రియలైజ్ అయ్యి మళ్ళీ ఏమైనా నిజం తెలుసుకొని సారీ చెప్పితే సినిమా ఎండ్ అవుతుంది. అలా కాకుండా పిలిచావు, పంపించేసావు, సినిమా ఎండ్. ఎందుకు పిలిచావు, ఎందుకు పంపావురా అని అడిగితే పార్ట్ 3లో చూపిస్తానన్నాడు. నాకు అవసరం లేదు కదా. ఈ సినిమా నువ్వు కన్క్లూడ్ చేసిన తర్వాత పీపుల్ సాటిస్ఫై అయ్యాక ఇలాంటిది ఇంకోటి వస్తే బాగుండు అనుకున్నప్పుడు పార్ట్ 2కి వెళ్తారు. నువ్వు ఇది ఆపేసావు, క్లైమాక్స్ ఆపేసావు. సో అది ఫ్లాప్. అది కూడా వెళ్తూ 300కి పైగా మిగిల్చేసి వెళ్ళింది, నెత్తి మీద భారం. నెక్స్ట్ ఈయన ఏం చేశాడు, ఈ మధ్యలో ఇంకా ఆదుకుంటాడులే అని చెప్పేసి మంచి ఫామ్లో ఉన్న రజనీకాంత్ని దింపుదాం అనుకున్నారు. లాల్ సలాం సినిమా, ఆ సినిమా పెట్టిన ఇది 300కు పైగా.
దాంట్లో చాలా కాలం తర్వాత మన జీవిత గారు కూడా యాక్ట్ చేశారు, జీవిత రాజశేఖర్. మంచి సినిమే, బట్ మరి ఎక్కల అసలు, అంటే వచ్చిపోయిన విషయం కూడా తెలియనట్టుగా వెళ్ళిపోయింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఒక సినిమా తీసుకున్నారు లాస్ట్, విడముయార్చి. ఇది ఖచ్చితంగా రిలీజ్ చేస్తే 10 రూపాయలు వస్తాయి, మన పాత బాకీలన్నీ వసూలు అవుతాయి అనుకొని ఆనందపడ్డారు. ఈలోపు ఒక రూమర్ ఏమి క్రియేట్ అయిందంటే ఈ సినిమా ఇంగ్లీష్ సినిమా బ్రేక్ డౌన్కి కాపీ అంట అని స్ప్రెడ్ అయింది. వాళ్ళు ఫైన్ వేశారు కోట్లు. మళ్ళీ అక్కడ ఇంకో ప్రాబ్లం, అంటే రిలీజ్ కాకుండా మళ్ళీ దెబ్బ పడింది, రిలీజ్ చేసుకున్నా దెబ్బ పడింది. ఇంకా ఎందుకు ఈ లైకా అనుకున్నారు వాళ్ళు. నాకు ఇది ఎలా అనిపించింది అంటే, తెలుగులో బండ్ల గణేష్ అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయాడు చూడు, పెద్ద సినిమాలు తీసి అలా పోయింది. బండ్ల గణేష్ని పోల్చడం వేస్ట్లే లైకాతో, బట్ అంటే ఎగ్జాంపుల్ వాడా. బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇంకా ఎత్తేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. మాకు వద్దు నిర్మాణం, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కొన్ని, ఇంకా చాలే ఏదో మనం బతకడానికి ఉంది కదా, మనకి ఎందుకు ఈ సినిమాలు అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ఈ మధ్య కాలంలో జనాలు భారీతనం చూసి రావట్లా. నువ్వు శంకర్ సినిమా అని చెప్పి ఒప్పుకుంటే, శంకర్ ఏంటి ఖచ్చితంగా కావాలని భారీగా పెడితే, అంటే నేనున్నాను అంటే జనాలు భారీతనం కోరుకుంటారని ఫిక్స్ అయిపోయారు. మన గుణశేఖర్ లాగా. గుణశేఖర్ కూడా అంతే, ఆయన ఉన్నాడంటే పెద్ద భారీ సెట్ ఉండాలి. ఈసారి ఏ సెట్ వేసారో అని జనాలు ఎదురు చూస్తారు, వాళ్ళ కోసం అన్నా నేను ఏదైనా సెట్ వేయాలని ఫీల్ అవుతున్నారు వీళ్ళు. ఇప్పుడు గేమ్ చేంజర్లో వేస్టేజ్ చూడు, ఫస్ట్ ఈ సాంగ్ ఆయన ఊరేగింపు కలెక్టర్ అయ్యాక ఇంటికి వచ్చాడు, అంత పెద్ద సాంగ్తో నువ్వు రప్పియాల్సిన అవసరం ఏం లేదు, అదొక వేస్ట్ ఖర్చు, మంచి తీసేయచ్చు దాన్ని. అండ్ ఇంకొకటి ఏంటి, వినాయకుడు హీరో ఉన్నాడు కదా, అతని చేత ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూల్చారు, ఇది పర్మిషన్లకి సరిగ్గా లేదు అని. దానికోసం అంటే 2 secondsలో కూల్చేశారు, బట్ దాన్ని కట్టడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు సెట్ ప్రాపర్టీ వాళ్ళని పిలిచి. నువ్వు పోనీ సీన్లో చాలా కీలకం, దాన్ని ఏమైనా వాడుకున్నావు అంటే అది లేదు. ఇట్లాంటి అనవసర ఖర్చులు బోల్డ్ అని ఉన్నాయి. దీని ద్వారా సినిమా ఫ్లాప్ అయిపోయింది, పైగా ఇంకా ఎక్కువ అదనపు భారం పడింది. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రొడక్షన్ కంపెనీలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, కంటెంట్ ఉంటే జనాలు థియేటర్కి వస్తారు. ఇప్పుడు కోర్టు, ఎన్ని కోట్లు పెట్టావమ్మ కోర్టుకి, ఏమీ లేవే. ఎంత హాయిగా ఆడింది సినిమా, ఇంకా ఆడుతుంది ఇప్పటికీ, చాలా వచ్చాయి డబ్బులు, ఇంకా వస్తున్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఇదేంటి బలగం 2 కోట్లే. అండ్ ఇట్లా కథలో దమ్ము ఉంటే థియేటర్కి జనాలు క్యూ కడతారు 100%, ఆడుతానే ఉంటాయి సినిమాలు. సో ఇప్పుడు భారీగా ఖర్చు పెట్టేవాళ్ళు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. హీరోలకి ఇప్పుడు మార్కెట్ ఏం లేదు, కథకే ఇప్పుడు మార్కెట్ ఉంది. ఓటీటీలు వచ్చిన తర్వాత జనాలు మంచి స్టఫ్కి అలవాటు పడ్డారు, కథలో మ్యాటర్ ఉంటేనే థియేటర్కి వెళ్తున్నారు. హీరోల మొహం చూసి ఎవ్వడు ఎక్కడికి వెళ్ళట్లా. ఒకప్పుడు అది, ఇప్పుడు అదేంటే పలానా హీరో సినిమా బాగుందా బాగాలేదా, బాగుందంటే ఓకే థియేటర్కి వెళ్ళాం, పర్లేదురా అంటే ఓటీటీలో చూద్దాం, బాగాలేదంటే పోము. ఖచ్చితంగా చూడాలని ఎవడు అనుకోవట్లే ఇప్పుడు, ఇది పరిస్థితి. సో ఈ ప్రొడక్షన్ కంపెనీని అడ్వాంటేజ్ అంటే ఒక ఎగ్జాంపుల్గా తీసుకోనైనా చాలామంది పెద్ద కంపెనీలు వస్తే అడ్వాంటేజ్ తీసుకొని ఎక్కువ ఖర్చు పెట్టిస్తూ ఉంటారు డైరెక్టర్స్. మిగతా ప్రొడ్యూసర్స్ అన్నా కొంచెం జాగ్రత్త పడితే బెటర్. కథలో కంటెంట్ ఉంటే నిజంగా నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అదే నడిపిస్తుంది. సో ఓవరాల్గా లైకా ప్రొడక్షన్స్ని ఇంకా మళ్ళీ మనం చూడలేమనుకోవాలి. నిజమే రా, ఇప్పుడు 500 కోట్లు పెట్టి ఒక ఏదో తీసి ఏడ్చే కంటే నువ్వు పోనీ 50 కోట్లు పెట్టి 10 సినిమాలు తీసినా 5 ఫ్లాప్ అయినా 5 హిట్ అవుతాయిగా. అవును, ఉంటాయి పెట్టుబడి. లాస్ట్ టైం అదే అల్లు అరవింద్ గారు దిల్ రాజు గారిని ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఈ సంక్రాంతికే. దిల్ రాజు 2 సినిమాలు తీశాడు, ఓ దాంట్లో పెద్ద లాస్ వచ్చినా ఇంకోటి రాబట్టింది. సంక్రాంతికి వస్తున్నాము, 10 రూపాయలు పెడితే ఇన్ని వచ్చాయి. గేమ్ చేంజర్ ఇన్ని పెడితే 10 రూపాయలు వచ్చాయి, బట్ బ్యాలెన్స్ అయింది ఏదో రకంగా, నెట్టుకొచ్చాడు. అట్లా నిర్మాత కొంచెం ఉండాల, ప్రాపర్ గైడెన్స్లో నడవకపోవడం వల్ల ఇదంతా జరిగింది. డైరెక్టర్స్ నమ్మేస్తారు గుడ్డిగా, వాళ్ళు చెప్పి ఈ కథ సార్ అసలు నెక్స్ట్ లెవెల్ అనగానే పర్లేదు అయ్యా తీసేసే, ఎన్ని చెక్కులు కావాలో చెప్పు, నీ దగ్గరే ఉంచుకో, ఎంత కావాలంటే అంత రాసుకో అన్నట్టు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.